హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే మ్యాంగో రైస్ అండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉద్దిపప్పు అయితే వేసేసుకున్నాను నేను. కొంతమంది శనగబేడలు కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు. కానీ నాకు మా వారికి ఇష్టం ఉండదు శనగబేడలు అంటే, అందుకని నేను శనగబేడలు వేయను. ఉద్దిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. గుప్పెడు పల్లీలు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ మ్యాంగో రైస్ తింటుంటాము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఉగాది వచ్చిందంటే తప్పకుండా నేను మ్యాంగో రైస్ అయితే చేస్తానండి. ఇలా పల్లీలు వేసిన తర్వాత కూడా ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఒక గ్లాస్ రైస్ అయితే నేను పెట్టుకున్నాను. మా వారి క్యారియర్కి లేట్ అయిపోతుంది అనేసి నేను ముందుగానే రైస్ చేసేసి చల్లార్చేసాను, పక్కన ఉంచేసాను. ఇలా మాడిపోకుండా ఇలా వేయిస్తూ ఉండాలి. 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని ఒక 12 పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసేయాలి. అవి వేగిన తర్వాత ఇవి వేసేయాలి. ఇప్పుడైతే మ్యాంగో సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయండి. ఏ సీజన్ ఏం లేదు, ఇప్పుడైతే మ్యాంగో సీజన్ అయినా కాకపోయినా ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతూనే ఉన్నాయి. మా ఊర్లో అయితే ఏ సీజన్లో అయినా మ్యాంగోస్ దొరుకుతాయండి. వీక్లీ వన్స్ నేను మ్యాంగో రైస్ చేస్తూనే ఉంటాను. కొద్దిగా అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. కచ్చా పచ్చాగా కూడా దంచేసుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ బాగా వేయించాలండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని గరిటైతే తిప్పుతూ ఉన్నానన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలేం కర్మ, పిల్లల చుట్టూతో పెద్దవాళ్ళు కూడా తింటారు అనుకోండి, పెద్దవాళ్ళు కూడా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రమీ 456 అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే. ఇలా నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి, మాడిపోతుందేమో అనేసి. ఒక గ్లాస్ రైస్కి అయితే ఒక చిన్న మామిడికాయ తురుమైతే పైన అంతా తొక్క తీసేసి ఇలా తురిమి ఉంచేసుకున్నానండి. లెమన్ రైస్ లాగే ఇది కూడా అండి, లెమన్ బదులు కాకపోతే మ్యాంగో వాడతాం అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇది కూడా పెద్ద వంట అని అనుకోవద్దండి, కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటివి కూడా తెలియదు. అందుకని నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని. ఇప్పుడు తురుముకున్న మామిడి తురుము అయితే ఇందులో వేసేసుకోవాలి. మంచి టేస్ట్ రావాలంటే ఇది ఒక 2 మినిట్స్ అలాగే వేయిస్తూ ఉండాలండి. మెత్తగా వేగించేస్తే అప్పుడే మంచి రుచి వస్తుంది. నాకైతే పెళ్ళైన కొత్తలో కనీసం రైస్ చేయడం కూడా రాదు. ఏదో ఒక బాధపడి నేర్చేసుకున్న. అప్పట్లో యూట్యూబ్ అలాంటివన్నీ ఏం రాదు. యూట్యూబ్ దయ వల్ల అయితే ఇప్పుడు అన్నీ వీడియోస్లో చూసి నేర్చేసుకొని చేసుకోవచ్చు. ఇలా అడుగంటకుండా ఇలా వేయిస్తూ ఉండాలి. బాగా కలిసిపోయిందండి ఇందులోనే. మెత్తగా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మెత్తగా అయిపోయింది. తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి మనం బాగా తిప్పేయాలి. మెత్తబడిపోతుంది బాగా. చివర్లో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. రైస్కు తగినంత వేసుకోవాలి పసుపు. చివర్లో పసుపు, ఉప్పు, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేస్తేనే ఈ రైస్కి టేస్ట్ వస్తుంది. పులిహోర అంటేనే ఇంగువ దట్టించాలి కొద్దిగా. దట్టించాలంటే మరీ ఎక్కువ వేసేయకూడదు దేవుడా. కొద్దిగా ఇంగువ ఎక్కువ తింటే పళ్ళు ఊడిపోతాయండి ఎక్కువ. తగినంత మాత్రమే రుచికి సరిపడా వేసుకోవాలి. మన కడుపు లోపల ఏదైనా నులి పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి ఇంగువ వేయడం వల్ల. అందుకని ఇంగువ అయితే వేసుకోవాలి. బాలింతల్లో ఎక్కువ తినిపిస్తారు కూడా ఇంగువ. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లార్చిన అన్నంలోకి ఇదైతే ఈ మిశ్రమాన్ని వేసి కలిపేసుకోవాలండి. అంతే, వేడి వేడి మ్యాంగో రైస్ రెడీ.